మా చిట్టమ్మ ఏదో అర్జెంట్ పని ఉంది హాఫ్ డే లీవ్ కావాలని అడిగింది. ఈమె మల్లన్న మొత్తం డ్యూటీ చేసినా సగం డ్యూటీ చేసినట్టే ఉంటుంది. మీకు తెలియంది ఏముందిలే కానీ ఏమన్నా చేసుకోపోతల్లి అని చెప్పిన. ఓ ఎగురుకుంటూ ఉరికింది. ఇంతకీ ఈమె లీవ్ ఎందుకు పెట్టినట్టో చూద్దాం. చిట్టమ్మా ఏంటి రాములమ్మ ఇటువైపు వచ్చో? నాకేం పని మీ వెనక తిరుగుడే గాని నువ్వేమో గా పని పెట్టుకున్నావేంది? ఏ పని రాములమ్మ? నేను చెప్తేరుతున్నాను. దానికి జిహెచ్ఎంసీ వాళ్ళు లేరా? అయ్యో మనకి జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఉన్నారా? ఎటకారమా? కాకపోతే ఏంటి రాములమ్మ వాళ్ళు ఉండగానే ఇలాగుంది, వాళ్ళు లేకపోతే ఇంకేమన్నా ఉందా? కాదు గాని ఇంతకీ నువ్వు జిహెచ్ఎంసీలో చేరినట్ట లేకపోతే నా తన కొలువుకి సెలవు పెట్టి పార్ట్ టైం చేస్తున్నావా? ఏంటి రాములమ్మ నేను ఎలా కనిపిస్తున్నా నీకు? చెత్త ఏరుకునేట ఆమె లాగా కనిపిస్తున్నావు. పచ్చగామర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనబడుతుందంట. చెప్పరాదు మరి అసలు విషయం ఏందో? అసలు విషయం ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ లో చెత్త ఎక్కడ ఉంటది? ఏడ పడితే ఆడుంటది. ఈ చెత్తతోనే ఇప్పుడు రోడ్లు పోసుకోవచ్చంట రాములమ్మ. ఏంది చెత్తతోనే రోడ్లా? అవును రాములమ్మ, ఇప్పుడు వర్షానికి రోడ్లన్నీ దెబ్బతిన్నాయి కదా, ఆ రోడ్లన్నీ ఈ చెత్తతో వేసుకోవచ్చు అన్నమాట. అంటే చెత్తతోని రోడ్లే వస్తుందా? అవును రాములమ్మ, ప్రభుత్వం వాళ్ళు చెప్పారంట. అయితే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఈ చెత్త అంతా తీసుకెళ్లి మా ఈద్లో ఓ రోడ్డు పోయింది, అక్కడ రోడ్డు వేపిస్తాను రాములమ్మ. నువ్వు ఒక్కదానివే చేస్తున్నావా? మా కాలనీలో ఉన్న వాళ్ళంతా హైదరాబాద్ రోడ్లన్నీ తిరిగి చెత్త ఏరుతున్నారు. ఏంటి రాములమ్మ అలాగ నవ్వుతున్నావు? కాకపోతే ఏంది మరి నీకేమైనా ధమాకున్నదా? ఉంటుంది కానీ ఏమైందో చెప్పు రాములమ్మ. ఇప్పుడు రాష్ట్రంలో ఏం నడుస్తుంది? రాష్ట్రంలో ఏమో గానీ సీమాంధ్రలో మాత్రం ఉద్యమాలు నడుస్తున్నాయి. మరి ఇప్పుడు వచ్చేది ఏ పండగ? 15 ఆగస్టు. 15th ఆగస్టుకు రోడ్లన్నీ ఎట్లుండాలి? చాలా నీట్ గా ఉండాలి రాములమ్మ, మనకి స్వాతంత్రం వచ్చిన రోజు కదా. మరి గల్లీలు కూడా అట్లనే ఉండాలి కదా? అవును రాములమ్మ. ఇప్పుడు సీమాంధ్రాలు ఉన్న లేబర్స్ అంతా సమ్మె చేస్తున్నారు. వాళ్ళకి సమైక్య రాష్ట్రం కావాలంట కదా. వింటావా మొత్తం? చెప్పు. ఆడ లేబర్స్ అంతా సమ్మె చేస్తుంటే రోడ్డు మీద చెత్త ఎవరు తొలగిస్తారు? మున్సిపాలిటీ వాళ్ళే తొలగిస్తారు. మరి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? అయ్యో ఇది రోడ్ వేసుకోవడానికి రాములమ్మ. ఓ పిచ్చి చిట్టమ్మా, అసలు నీకేమన్నా తలకాయ ఉన్నదా? ఎందుకు? చెత్త ఎత్తే సిబ్బంది సమ్మె చేస్తున్నారు కదా, మరి గిట్లయితే చెత్త అంతా ఏరి బయట పోస్తారని ప్లాన్ వేసారంట సర్కార్ వాళ్ళు. అవునా ఏంది? 15 ఆగస్టుకు పరిసరాలన్నీ సాఫ్ చేయాలని ఈ రోడ్ల ముచ్చట చెప్పిర్రట. వామ్మో, వాళ్ళ మాటలిని మోసపోయాను రాములమ్మ. అందుకే ఎటన్నా పోయేటప్పుడు నాకు చెప్పి పోతే సలహా ఇస్తా కదా. సరే రాములమ్మ, ఈసారి నుంచి అలాగే చేస్తాను. ఏనాడు ఆ చెత్త పడే షాప్స్కి రా.